నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణస్ తెలుగు కథలు, తెలుగు స్టోరీస్. హృదయం ఊగిసలాడే ఎపిసోడ్ నెంబర్ 22. ఏమంటున్నావు నర్మదా? అంతవరకు రిలాక్స్డ్గా రైలింగ్కి ఆనుకుని వింటున్నవాడు కాస్త అలర్ట్ అవుతూ అడిగాడు కిరీటి. ఆమె తలెత్తి అతని కళ్ళలోకి చూసింది. వర్షించడానికి సిద్ధంగా ఉన్నాయి నల్ల కలువల్లాంటి ఆమె విశాలమైన కళ్ళు. అప్పటికే నాన్న కంటిన్యూస్గా డ్రైవ్ చేస్తున్నారు. 1-2 గంటలు రెస్ట్ తీసుకుని ఉంటే బాగుండేది. కానీ నేను డెస్టినేషన్ రీచ్ అవ్వాలన్న ఆతృతలో ఆపడానికి ఒప్పుకోలేదు. ఆ కాస్త దూరం డ్రైవ్ చేసేయమని బ్రతిమాలాను. తప్పు ఎదుటి డ్రైవర్దే అయినా నాన్న అలర్ట్గా ఉండి ఉంటే ఆ యాక్సిడెంట్ తప్పి ఉండేదని నాకు అనిపించని రోజు లేదు. ఇక ఆపుకోలేక వెక్కి వెక్కి ఏడ్చింది నర్మద. కిరీటి ఒక్క అంగలో ఆమె దగ్గరికి చేరుకుని ఆమె పక్కన కూర్చుని దగ్గరికి తీసుకున్నాడు. ఆమె బల్లిలా అతన్ని కరుచుకుపోయింది. పేరెంట్స్ బ్రతికి ఉన్నంత కాలం ఒక యుద్ధం చేసింది. వాళ్ళు చనిపోయాక మరొక రకమైన యుద్ధం చేసింది. ఇంకా చేస్తూనే ఉంది. తాను కష్టమంటే ఏంటో తెలియకుండా పెరిగాడు. అమ్మా నాన్న తనని ఎంతో ముద్దుగా పెంచినా డిసిప్లిన్ తప్పకుండా చూసుకున్నారు. తండ్రి స్టార్ట్ చేసిన బిజినెస్కి తనను తయారు చేస్తూ వచ్చారు. మెంటల్గా తనని ప్రిపేర్ చేస్తూ తన ఉద్యోగస్తులు రోడ్డు మీద పడకూడదని తనకి ఎప్పుడూ చెప్తూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఇంటికి వస్తే అమ్మ తన కోసం ఎదురు చూస్తూ ఉంటుందనే ఫీలింగ్ తనకి ఎంతో సెక్యూర్డ్ ఫీలింగ్ ఇస్తుంది. అలాంటిది నర్మద ఒంటరిగా టీనేజ్ చెల్లెలి రెస్పాన్సిబిలిటీని తీసుకోవాల్సి వచ్చింది. లా డిస్కంటిన్యూ చేసి జాబ్ చేస్తూ డిగ్రీ పూర్తి చేసింది. తన భయాలు, ఇన్సెక్యూరిటీస్ పక్కన పడేసి చెల్లెలి మీద తన ప్రాణాలన్నీ పెట్టుకుంది. తనేమో ఆమెని అర్థం చేసుకోకుండా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ వచ్చాడు. ఆమెకి ఇష్టమో కాదో కూడా తెలుసుకోకుండా ముద్దు పెట్టుకున్నాడు. ఒక్కసారి కాదు, పదే పదే. కానీ ఆమె దగ్గర ఆ విషయం ఎత్తడానికి హెజిటేట్ చేశాడు అతను. ఇప్పుడు మరింత గట్టిగా డిసైడ్ చేసుకున్నాడు నర్మద తనదే అని. ఆమెని ఎలాగైనా తన ప్రేమలో పడేటట్టుగా చెయ్యాలని అనుకున్నాడు. దానికి తనకి కొంచెం పేషెన్స్ అవసరం. నర్మద కోసం 3 ఏళ్లు వెయిట్ చేశాడు. మరొక్కేడాది మహా అయితే, ఎస్, ఖచ్చితంగా ఏడాదిలోపుగా ఆమెని తన సొంతం చేసుకుని తీరుతాడు. ముందుగా ఆమెకి తన పట్ల ఉన్న ఫిజికల్ అట్రాక్షన్ని ఉపయోగించుకుంటాడు. అవసరమైతే ఆమెలో అణగారిపోయిన కోరికని నిద్ర లేపి తీరుతాడు. తనని కాదనలేని స్థితికి తీసుకువెళ్ళి అప్పుడు చెప్తాడు తన ప్రేమ విషయం. అవసరమైతే ఆమెను సెడ్జస్ట్ చేయడానికి కూడా వెనుకాడాడు తను. కిరీటి మనసులోనే తనకి తాను ప్రతిజ్ఞ చేసుకున్నాడు. రిథమిక్గా కొట్టుకుంటున్న అతని గుండె చప్పుడు ఆమెకి సంగీతంలో అనిపిస్తుంటే మెల్లగా ఆమెలోని టెన్షన్ అంతా మాయమైపోయింది. ఒక రకమైన ప్రశాంతత ఆమెని ఆక్రమించుకుంది. నాకు దగ్గరవ్వాలని ఎవరు ప్రయత్నించినా అది కావేరి కోసమేనని నా అనుమానం. అందుకే ఎవరినీ నమ్మలేకపోయేదాన్ని. కానీ మీరు నన్ను ప్రేమించొద్దు అని ఆ రోజు అన్నాక ఫూలిష్గా ఆ నరేంద్రగాడిని నమ్మాను. అతని గుండెల్లో మొహం దాచుకుని చెప్పింది. తను ఫ్రస్ట్రేషన్లో నర్మదకి ఎంత పెద్ద ప్రమాదాన్ని తెచ్చిపెట్టాడో అర్థమవ్వగానే చెమటలు పట్టేశాయి అతనికి. తనకి తెలియకుండానే ఆమెని మరింత దగ్గరికి తీసుకున్నాడు కిరీటి. మిమ్మల్ని కూడా అలాగే అనుకున్నాను ముందు. కానీ కావేరికి దగ్గరవ్వడం కోసం నన్ను అప్రోచ్ అవ్వలేదు. డైరెక్ట్గా కావేరితోనే మాట్లాడారు, చెప్పింది చిన్నగా నవ్వుతూ నర్మద. నర్మద, నీకు నేను ఒక విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. కావేరి నాకన్నా ఇంచుమించుగా 6 ఏళ్లు చిన్నది. నాకు తనని చూస్తే అలాంటి కూతురుంటే బాగుండననిపిస్తుంది. ఆమె తలపైన తన గెడ్డం ఆనించి చెప్పాడు కిరీటి. కూతురా? ఎవరైనా చెల్లెలంటారు, మీరేంటి కూతురంటున్నారు? ఆశ్చర్యంగా అడిగింది. ఏమో, నాకు తెలీదు. నాకు కలిగిన ఫీలింగ్ని నీతో షేర్ చేసుకుంటున్నాను. అప్పుడప్పుడు నాకు కూడా వింతగా అనిపిస్తుంది. కానీ దట్స్ హౌ ఐ ఫీల్ అబౌట్ హర్. భుజాలు స్ట్రక్ చేస్తూ అన్నాడు. ఆమెకి అతన్ని దగ్గరికి తీసుకుని గట్టిగా ముద్దు పెట్టుకోవాలనిపించింది. కానీ ధైర్యం చేయలేకపోయింది. అతనిలాంటి అందం, డబ్బు, చదువు, సంస్కారం ఉన్న వ్యక్తి తనలాంటి మామూలు ఆడపిల్లని ప్రేమించడం అసాధ్యం అనిపించింది నర్మదకి.
ప్రేమ లేకుండా ఫిజికల్ అట్రాక్షన్ ఒక్కటి తనకి వద్దు. తనలో అతని పట్ల ఉన్న కోరికని బలవంతంగా చంపేసుకుంటుంది. తను కేవలం ఒక ఫ్రెండ్లా చూస్తుంది. ఎందుకంటే కిరీటి తనని ప్రేమించలేడు. కానీ తనకి కిరీటి మొత్తం కావాలి, లేకపోతే అస్సలు వద్దు గట్టిగా అనుకుంది నర్మద. మెల్లగా కిరీటి ఆమెకి దూరం జరిగాడు. వెళ్దామా, కావేరి ఒంటరిగా ఉంటుంది కదా అన్నాడు నవ్వుతూ. నర్మదకి అలానే రాత్రంతా ఉండిపోవాలని అనిపించినా తన చెల్లెలి మొహం కళ్ల ముందు మెదలగానే చిన్నగా తల ఊపి లేచి నిలబడింది. ఇద్దరూ బయటకొచ్చారు. సాహిల్, నీకెన్నిసార్లు చెప్పను, నాకు ఒక లక్ష్యం ఉంది. అది అచీవ్ చేశాక మన ప్రేమ గురించి అక్కకి చెప్తాం. ఈసారి కొంచెం గట్టిగానే అంది కావేరి. కావేరి, ఇప్పటికే నాకు ఇంట్లో ప్రెషర్ ఎక్కువ అవుతోంది. ఆల్రెడీ జాబ్ కూడా వచ్చేసింది. పెళ్లి చేసుకోమంటున్నారు. అటు నుంచి సాహిల్ అసహనంగా అన్నాడు. నీకింకా పట్టుమని 25 కూడా లేవు. జాబ్ వచ్చి 2 నెలలు మాత్రమే అయింది. అప్పుడే పెళ్ళేంటని అడగలేవా ఇంట్లో? కావేరి కూడా కోపంగా నిలదీసింది. వాట్ ఇఫ్ ఐ వాంట్ టు లివ్ విత్ యూ? ఈసారి సాహిల్ కూడా కోపంగా అడిగాడు. నాకు ఒక్క 2 ఏళ్లు టైం ఇవ్వమన్నాను. డిగ్రీ అయినా పూర్తవ్వాలి కదా, నా కాళ్ల మీద నేను నిలబడాలి కదా. తనే వెనక్కి తగ్గి అతనికి నచ్చ చెప్పడానికి ట్రై చేసింది కావేరి. ఎంతమంది పెళ్ళయ్యాక చదువుకోవడం లేదు కావేరి? మొండిగా వాదించాడతను. నీకీ రోజు ఏమైంది సాహిల్? ఎందుకిలా మాట్లాడుతున్నావు? కళ్లలో నీళ్లు తిరుగుతుండగా అడిగింది కావేరి. ఎందుకంటే నాకు నువ్వు కావాలి. కానీ పెళ్లికి ముందు నీకే కాదు, నాకు కూడా అలాంటివి ఇష్టం ఉండవు. అందుకే మనం పెళ్లి చేసుకుందాం. తర్వాత నీ ఇష్టం, నీకేది కావాలంటే అది చెయ్యి. సాహిల్ ఆమెకి నచ్చ చెప్పడానికి ట్రై చేశాడు. అలా ఎంతసేపు ఒకరిని కన్విన్స్ చేయడానికి మరొకరు ప్రయత్నించారో తెలియనే లేదు. ఒకరి మీద కోపంతో ఒకరు విసురుగా ఫోన్ కాల్ని కట్ చేసేశారు. కావేరి తన చేతిలో ఉన్న విజిటింగ్ కార్డు వైపు చూస్తూ ఉండగా బయట మాటలు వినిపించాయి మెల్లగా. ఆమె ఆ కార్డ్ని తన తలగడ కింద దాచేసి కళ్ళు గట్టిగా తుడుచుకుని జుట్టు సవరించుకుంటూ బెడ్రూమ్లో నుంచి బయటికి నడిచింది. అప్పుడే మెయిన్ డోర్ తీసుకుని లోపలికి వస్తూ కనిపించింది అక్క నర్మద. ఆమె మొహం మీద అందమైన చిరునవ్వు చూసి స్టన్ అయింది కావేరి. ఆమె వెనకే లోపలికి వస్తున్న కిరీటిని చూశాక మరింత ఆశ్చర్యపోయింది. సాహిల్తో తన గొడవ మర్చిపోయింది. హే, డ్రెస్ చాలా బాగుంది నీకక్క. ఆమె దగ్గరికి వెళ్ళి గట్టిగా పట్టుకుని అంది కావేరి. ఎందుకో నర్మదని అలా నవ్వుతూ చూస్తుంటే కావేరికి తన టెన్షన్ అంతా తీరిపోయినట్టుగా అనిపించింది. కళ్ళలో సన్నటి నీటి పొర అక్కకి కనిపించకుండా దాచేసింది. కానీ కిరీటి గమనించాడన్న విషయం తెలియలేదు ఆమెకి. అతను కళ్ళు చికిలించి చూశాడు కావేరిని పరీక్షగా. ఏదో తేడా వచ్చిందని అర్థమైంది, కానీ అదేంటో గెస్ చేయలేకపోయాడు. ఎలా జరిగింది పార్టీ? కిరీటి అతని వైపు చూసి నవ్వి అడిగింది. స్వీటీ లేని పార్టీ కూడా ఒక పార్టీయేనా? ఆమె దగ్గరికి వస్తూ నవ్వి అన్నాడు కిరీటి. విచిత్రంగా ఈసారి నర్మదకి ఈర్ష్యగా గాని కోపంగా కానీ అనిపించలేదు. వాళ్ళిద్దరినీ అలా చూస్తుంటే కిరీటి ప్రవర్తనలో మెచ్యూరిటీ, కావేరిలో పసితనపు ఛాయలు స్పష్టంగా తెలుస్తున్నాయి ఆమెకి. కళ్లకున్న అనుమానపు పొరలు విడిపోయినట్టుగా అనిపించింది. ఏమైనా తిన్నావా? లూజ్గా వదిలేసిన జుట్టుని నడినెత్తి మీదుగా కొప్పులా చుట్టుకుంటూ అడిగింది నర్మద. నూడిల్స్ తిన్నా, నీట్గా అబద్ధమాడేసింది కావేరి. కాఫీ అడిగింది నర్మద కిరీటిని. ఆ వంకతో అయినా అతను కాసేపు ఉంటాడన్న ఆశతో. అతనికి తాగే మూడ్ లేకపోయినా కాసేపు నర్మదతో టైం స్పెండ్ చేయొచ్చన్న ఆశతో సరే అన్నాడు. నాకు నిద్రొస్తోంది. అక్కడి నుంచి జారుకోబోయింది కావేరి. చిన్న కావేరి వైపు పరీక్షగా చూస్తూ పిలిచింది నర్మద. అదురుతున్న గుండెలతో అక్కవైపు తిరిగింది కావేరి. కొన్ని క్షణాలు ఏమీ మాట్లాడలేదు నర్మద. జ్యూస్ తాగి పడుకో చెప్పింది. అలాగే అన్నట్టుగా తల ఊపి కిచెన్లోకి పరుగు తీసింది కావేరి. ఆమె ఫ్రిడ్జ్ డోర్ తీసివేయడం, 2 నిమిషాల తర్వాత తాగిన జ్యూస్ గ్లాస్ కడగడం అన్నీ వినిపించాయి ఇద్దరికి. గుడ్ నైట్ కిరీటి నర్మద ఒకేసారి చెప్పారు కావేరికి. ఆమె చిన్నగా నవ్వేసి కిరీటి దగ్గరికి వచ్చి చెంప మీద ముద్దు పెట్టి అక్కని గట్టిగా హక్ చేసుకుని లోపలికి వెళ్ళిపోయింది. ఇద్దరూ దిగబట్టిన ఊపిరిని మెల్లగా వదిలారు ఒకేసారి. హక్కుని నవ్వుకున్నారు ఒకరిని చూసుకుని ఒకరు. యు నో వాట్, నాకు కాఫీ వద్దు,
కాసేపు టీవీ చూద్దాం అన్నాడు కిరీటి. సరే హ్యాపీగా అంది నర్మద. 2 నిమిషాలు డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చేస్తాను చెప్పి వెనక్కి తిరిగింది నర్మద. హే పిలిచాడతను. అతని కంఠం వినగానే ఒక బీట్ స్కిప్ అయినట్టుగా అనిపించింది నర్మదకి గుండెల్లో. మెల్లగా వెనక్కి తిరిగి ఏమిటన్నట్టుగా చూసింది. యు లుక్ బ్యూటిఫుల్ చెప్పాడు కిరీటి. ఆమె సిగ్గుగా నవ్వేసి లోపలికి వెళ్ళిపోయింది. అతను మెల్లగా తన షర్ట్ స్లీవ్స్ని మోచేతుల వరకు మడత పెట్టుకుని షర్ట్ పై 2 బటన్స్ తీసేసి టీవీ రిమోట్ అందుకున్నాడు. అతని మనసులో ఒక ప్లాన్ నెమ్మదిగా రూపుదిద్దుకోవడం మొదలుపెట్టింది. వెంటనే దాన్ని అమల్లో పెట్టేశాడు. నర్మదా కిరీటిల మధ్య రిలేషన్ కొత్త మలుపు తిరిగింది. కిరీటి తన ప్రేమను దక్కించుకోవడానికి వేసిన ప్లాన్ ఏమై ఉంటుంది? కావేరి చుట్టూ అల్లుకోబడుతున్న వలని కిరీటి కనిపెట్టగలడా? తెలుసుకోవాలంటే తర్వాత ఎపిసోడ్ని మీరు తప్పకుండా వినవలసిందే. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కొట్టండి.